హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మిదు సూపర్ కిచెన్. చూడండి, చపాతీకైనా బగారా రైస్కైనా చాలా యమ్మీ టేస్టీగా ఉండే శనగపప్పు సొరకాయ కర్రీ అండి. సూపర్గా ఉంటుంది. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూసేయండి. ఇప్పుడు ఎలా చేయాలో చూసేసుకుందాం రండి. ఒక పెద్ద గ్లాసు శనగపప్పు అయితే ఇలా వాష్ చేసుకొని 2 hours నానబెట్టి ఒక 3 విజిల్ పెట్టి ఆఫ్ చేశాను. ఈ విధంగా ఉడకాలి. ఉడికిన తర్వాతనైతే ఇదిగోండి, ఫస్ట్ టమాటా వేసుకోవాలి. టమాటా అయితే పెద్ద సైజు పండు టమాటా అయితే 3 టమాటా అయితే వేసుకున్నాను నేను. కొంచెంసేపు ఉడకనివ్వాలి టమాటా. అలానే ఉడకనివ్వాలి. ఎంత టమాటా ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుంది టేస్ట్ అయితే. ఇప్పుడైతే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, ఒక 2 పచ్చిమిర్చి కూడా కట్ చేసి పెట్టి వేసుకుంటున్నాం. వేసుకొని అలాగే సొరకాయ కూడా ఈ విధంగా చిన్నగా కట్ చేసుకొని సొరకాయ కూడా వేసుకోవాలి. టమాటా ఆల్రెడీ ఉడికిపోయింది. ఇలా వేసుకోవాలి. వేసుకున్న తర్వాతనైతే కలపొద్దు. దాంట్లో ఒక 1/2 స్పూన్ వరకు అయితే పసుపు వేసుకోవాలి. ఇప్పుడు మన టేస్ట్కి సరిపోయేంత కారం వేసుకోవాలి. నేనైతే 1.5 స్పూన్ వేసాను, సరిపోతుంది. ఒక కొంచెం ధనియా పౌడర్ వేసుకోవాలి 1/2 స్పూన్లా, ఇంకా 1/2 లైట్గా వేసుకోవాలి. పప్పులు అంత ఎక్కువ వేస్తే బాగుండదు. వేసుకున్న తర్వాత నేనైతే దొడ్డు సాల్ట్ వేస్తున్నా. సాల్ట్ వేయడం వలన చాలా టేస్టీగా ఉంటుంది, డిఫరెంట్గా ఉంటుంది. సన్నపు సాల్ట్ వేయలేదు. చాలా బాగుంటుంది టేస్ట్, కానీ హెల్త్కి కూడా చాలా మంచిదంతా దొడ్డు సాల్టే. చూడండి, ఇప్పుడు ఇలా కలుపుకోవాలి. కలుపుకొని వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని మనకి ఎన్ని కావాలో అన్ని వాటర్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అయితే క్యాప్ పెట్టేసుకోవాలండి. క్యాప్ పెట్టుకొని ఒక 1/2 hour తర్వాత ఇలా ఉడికిపోతుంది. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు ఇంకొక బౌల్ తీసుకోవాలి. తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి. మనకు కావలసినంత ఆయిల్ వేసుకోవాలి. నేనైతే 3 స్పూన్ వేసాను ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడి కానివ్వాలి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ విధంగా చాలా బాగా వస్తుంది, టేస్ట్ సూపర్గా ఉంటుంది. మన పెసరపప్పు కన్నా శనగపప్పే సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు కొంచెం ఆవాలు వేసుకోవాలి. ఆవాలు చిటపటలాడనివ్వాలి. తర్వాత కొంచెం జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు చూడండి, లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. ఎందుకంటే స్టీల్ దాంట్లో చేసుకున్నాం కాబట్టి తొందరగా మాడుతుంది. అందుకనేసి లో ఫ్లేమ్లోనే పెట్టుకున్నాను నేనైతే. ఈ విధంగా చిటపటలాడిన తర్వాత కొంచెం కరివేపాకు, కొత్తిమీర, అలాగే మెంతాకు కూడా వేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఇంగువ వేసుకోవాలి. ఇంగువ అయితే చాలా హెల్తీ కదా, గ్యాస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకైతే చాలా అంటే చాలా మంచిది. ఇంగువ తినడం వలన గ్యాస్ ప్రాబ్లం కూడా పోతుంది అన్నమాట, తగ్గిపోతుంది. ఇప్పుడు ఈ పప్పు కూడా దీంట్లో వేసుకోవాలి. ఈ పోపులో పప్పు వేసుకోవాలి. అంతే అండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. టేస్ట్ కూడా అదిరిపోయింది. ఒకసారి మీరు కూడా చేసి కామెంట్ చేయండి ఎలా ఉన్నదన్నది టేస్ట్. ఓకేనా ఫ్రెండ్స్, మా వీడియో నచ్చిందా? మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో వచ్చేస్తాను. బాయ్ బాయ్.